ఉమ్మడి ఒంగోలు జిల్లాకి మీరు అండగా నిలబడండి. అవసరమైతే ప్రధానమంత్రి గారితో నేను మాట్లాడతాను, కేంద్ర నాయకత్వంతో నేను మాట్లాడతాను. యువతకు ఉపాధి అవకాశాలు కావాలి, మహిళలకి వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలిగే వ్యాపార శక్తి ఉండాలి, సాధికారత ఉండాలి, రైతాంగానికి సాగునీరు ఉండాలి, తాగునీరు ఉండాలి. నేను ఒకటే కోరుకుంటున్నా, అన్ని వర్గాలకి అండగా ఉండే ప్రభుత్వం ఇది. నేను అశోక్ రెడ్డి గారిని కూడా అడుగుతా ఉన్నా, మా నాయకులు ఉండి కూడా నేను కూటమి అభ్యర్థిగా మీరు ఉంటానంటే నేను మీకు మనస్ఫూర్తిగా మీకు మద్దతు ఇవ్వడానికి వచ్చాను. నేను మిమ్మల్ని రెండు చేతులెత్తి కోరుతా ఉన్నాను, యువతకి అండగా ఉండండి, రైతుకి అండగా ఉండండి, మహిళలకి బలంగా భద్రత ఇవ్వండి, సాగునీరు తాగునీరు అవసరాల కోసం మీరు పనిచేద్దాం. నేను మీకు కష్టం వస్తే నా భుజ శక్తిని మీకు ఇస్తాను, నా కండ శక్తిని మీకు ఇస్తాను అని తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చిన మీ భద్రత, ఈసారి ఎన్నికలో ఒక్క తప్పు చేస్తే మీరంతా ఒక్క తప్పు మాది కాదు, ఒక్క తప్పు మళ్ళీ పొరపాటున 2019 అన్నా అమ్మా నేను నాన్నలేని బిడ్డనమ్మా అంటే నమ్మదు. ఆ రోజు ఎలా వచ్చాడు ఎన్నికలకి, ఆ రోజు ఎలా వచ్చాడు, నిమిరాడు, బుగ్గలు నిమిరాడు, నాన్నలేని బిడ్డన్నాడు. ఈ రోజు ఎలా ఉంది పోస్ట్, ఇలా ఉంది, సిద్ధం, ఓటు వేయకపోతే చంపేస్తా, అట్లా ఉంది పోస్ట్. ఓటు ఎలా అడుగుతావు? రెండు చేతులెత్తి నడుమొంచి అన్నా ఓటేయండి అని అడుగు, అంతేగాని ఇలా అంటే మేము ఇలా అంటాం. కూటమికి ఓటేస్తాం, కూటమికి ఏమంటాం మనం? ఇలా అడిగితే ఓటేస్తామా, ఇలా అడిగితే ఓటేస్తామా? దేనికి ఓటేస్తాం? రెండు చేతులు పెడితే, రెండు చేతులు నమస్కారం పెట్టి అభ్యర్థిస్తే ఓటేస్తాం, కానీ ఇలా అంటే ఓటేస్తామా మనం? ఇలా అంటే ఓటేస్తామా? అయ్యో జగన్ ఇలా అంటే మీరందరూ ఇలా చూపించండి, ఇలా. నేను ఈ దేశం కోసం చచ్చిపోతా, నా నేల, నా తెలుగు నేల, మనందరం కలిసి వెనకబడ్డ మన నేలని, మన ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్దామని తెలియజేసుకుంటూ, జై టీడీపీ, జై బీజేపీ, జై జనసేన, జై హింద్.